చేస్తున్నానంటే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇవ్వండి, దొండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి దొండకాయ డీప్ ఫ్రై చేస్తాను. ముందుగా ఇలా కలిపేసుకోవాలి. దొండకాయలు అన్నీ వేసుకుని మొక్కజొన్న పొత్తు అది కూడా వేసుకోవాలి. కొద్దిగా అలా ఉంచేసి పెద్ద మంట పెట్టుకోవాలన్నమాట, కలుపుకూడదు. ఇదిగోండి కొంచెం చల్లారితే క్రేజీగా వస్తాయంట. పప్పు చారు బాగుంటాయండి. అందుకని నేను ఈరోజు పప్పు చారు కాస్తాను. ఇదిగోండి ఆనపకాయ వేసి పప్పు చారు కాస్తాను. ఇది వస్తే చిన్న మంట మీద పెట్టాలి. చిన్న మంట మీద అయితే బేగే ఆగవు కాబట్టి కలుపుకుండా, అంటే బియ్యం పొడి, శనగపిండి, అదే మొక్కజొన్న పొత్తు ఆ పిండి వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అందుకని మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది. ఓకేనండి.